బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కబర్దాః గళిత శశికళా చండకోదండకస్తా త్ర్యక్షారుద్రాక్షమాలా సులలితవపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాः శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః న ప్రయచ్చంతు సౌఖ్యం. కాశీ విశ్వేశ్వర కాలభైరవ డుంటి గణపతి దండపాణి దివ్యపాద చరణవిందార్పణమస్తు. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని రుద్రాక్ష మహిమ ఎపిసోడ్కి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు కార్యక్రమంలో అత్యద్భుతమైనటువంటి రుద్రాక్షల్లో ఒకటి 8 ముఖముల రుద్రాక్ష. దీనికి అశితాంగో రురుశ్చండ, క్రోధోశ్చోన్మత్త భైరవ, కపాలీ భీషణశ్చైవ, సంహారాష్ట భైరవం. ఇది 8 మంది భైరవులు, అష్టభైరవులు. అశితాంగ భైరవుడు, రురు భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, భీషణ భైరవుడు, వటుక భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు. ఇందులో ఒక పేరే సంహార భైరవుడు. ఇవి అష్టభైరవులే కాకుండా అనేక మంది ఇంకా భైరవులు ఉన్నారు. ఆనంద భైరవుడు ఇత్యాది అనేక మంది భైరవులు ఉన్నారు అని కాశీఖండం చెప్తూ ఉన్నది. ఈ అష్టభైరవులు ప్రధానంగా వీళ్ళందరికీ ఆధిపత్యం కలిగి ప్రధానమైనటువంటి కర్తగా ఉన్నటువంటి వాడు కాలభైరవుడు కాశీక్షేత్రంలో. ఈ కాలభైరవ స్వరూపములైనటువంటి అష్టభైరవులు ఈ అష్టముఖి రుద్రాక్షకు అధిపతులుగా, అలాగే అష్టవసువులు అధిపతులుగా, అష్టమ స్థానం ప్రాణస్థానం అంటే జీవనం అనబడేటువంటిది ఆధిపత్యంగా, అష్ట దిక్కులు ఆధిపత్యంగా, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఈ అష్ట దిక్కులు ఆధిపత్యంగా కలిగి ఉన్నటువంటి విశేషమైనటువంటిది అష్టముఖి రుద్రాక్ష. ఇది ఏం ఫలితాలు ఇస్తుంది? అష్టమ గురుగుజో కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టు ధన వ్యయం అని జ్యోతిష శాస్త్ర ప్రశంస. అష్టమ స్థానంలో ఉన్న కుజుడు, అష్టమంలో ఉన్న శని, అష్టమంలో ఉన్న గురువు, అష్టమంలో ఉన్న శుక్రుడు, ఇంకెవరన్నా అష్టమంలో ఉంటే అష్టమ అధిపతి లేక అష్టమ స్థానమందున్నటువంటి గ్రహముల యొక్క దశలు వచ్చినప్పుడు కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టు ధన వ్యయం. ధనం వ్యయం కావచ్చు, స్థానభ్రష్టుత్వం కావచ్చు, ప్రాణాపాయములను కలగజేయవచ్చు ఆ గ్రహము యొక్క దశ. దానికి అత్యద్భుతమైనటువంటి సిద్ధఘుటికావా అని శంకరాచార్యస్వామి వారు సౌందర్య లహరిలో వర్ణించడం జరుగుతుంది. సిద్ధఘుటికావా అంటే సిద్ధఘుటిక అని ఆయుర్వేదంతో ఒక మందు తయారు చేస్తారు. అది సర్వవ్యాధి నివారిణి. ఏ వ్యాధి, జలుబు, దాన్ని ఒక్క రవ్వ అరగదీసి అది నాలుగు రాసుకో, తేనెలో కలిపి అంటారు. కడుపులో నొప్పి అదే, కళ్ళు నొప్పి అదే, కళ్ళు మంట అదే, కడుపులో మంట అదే. ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు తప్ప సర్వవ్యాధులకి ఉపయోగపడేటువంటిది సిద్ధఘుటిక అని ఆయుర్వేదంలో మందు. అలా ఇది సిద్ధఘుటికలా పనిచేస్తుంది. అంటే అన్ని వ్యాధులకి ఆ ఒక్క గుటిక ఎలా పనిచేస్తున్నదో అనేక రకములైనటువంటి కష్ట, నష్ట, దుఃఖ, బాధలన్నింటికి కూడా ఇది ప్రశమనాన్ని కలగజేసేటువంటిది. శస్త్రచికిత్సలు, అకాల మరణం, ఆత్మహత్యా ఫలితాలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశాలు, జీవితంలో మొయ్యలేని బరువులు, భరించలేని కష్టాలు, వాటికి అఖండమైనటువంటి దరిద్రం అంటే ఊహకందని దరిద్ర బాధలు, అష్టదరిద్రాలను మనకు ఉన్నాయి. అష్టదరిద్రాలు ఏమిటి? ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఇంటికి వస్తే భోజనం పెట్టలేని ఆర్థిక లేమిడి ఉండటం ఒక దరిద్రం. దానం చేసే శక్తి ఉండి కూడా దానం చేయటానికి బుద్ధి పుట్టకపోవటం ధనదారిద్ర్యం, బుద్ధి దారిద్ర్యం. సరైనటువంటి వస్త్రములు కట్టుకుండే యోగం లేకపోవటం అదొక దరిద్రం. యవ్వనంలో వివాహం జరగకపోవటం, వృద్ధాప్యంలో బిడ్డల్ని కోల్పోవటం, అబద్ధం చెప్పి బతుకుతూ ఉండటం, మోసం చేస్తూ బతకటం, బ్రాహ్మణ ద్రవ్యాపహరణం. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, నేను బ్రాహ్మణ్ణి గనక చెప్పాను అని అనుకోకండి.
శాస్త్రంలో ఏం చెప్పబడిందో అది చెప్తున్నా. విషం న విషముచ్యతే. విషం విషం కాదట. అదేమిటి విషం విషం కాకపోవటం? మరి ఏది విషము అంటే బ్రహ్మస్త్వం విషముచ్యతే. బ్రాహ్మడి ద్రవ్యం విషంతో సమానంట. అంటే వాడు దానం ఇస్తే తీసుకోకూడదు, వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదు, అది కాదు దాని భావం. ఇక్కడ బ్రాహ్మణ ద్రవ్యాపహరణం చేస్తే అది భయంకరమైనటువంటి విషంతో సమానం. ఏమిటది? విషం ఏకేన హంతి. విషం తాగాడనుకోండి, తాగిన వాడిని ఒక్కడనే చంపుతుంది. బ్రహ్మస్త్వం విషముచ్యతే. బ్రహ్మస్త్వం పుత్ర పౌత్రకం. అది బ్రాహ్మణ ద్రవ్యాపహరణం, దైవ ద్రవ్యాపహరణం ఉన్నదే, అది వాడిని, వాడి బిడ్డలని, వాడి వంశాన్ని, రాబోయే తరాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది, నష్టాలను కలగజేస్తుంది అని దీని అంతరార్థం. మహర్షులు చెప్పిందే నేను చెప్పా. ఇక నేను బ్రాహ్మణి గనక నా ద్రవ్యం అపహరిస్తే ఇలా జరుగుతుంది అని చెప్పటం కాదు దాని అంతరార్థం. సందర్భం వచ్చినప్పుడు ఉపమానాలు చెప్పుకుంటూ ఉంటే తెలుస్తాయి. అలాంటి పనులు మనం చేయకుండా జాగ్రత్త పడటానికి ముందస్తుగా ఇవి తెలుసుకోవటం. అటువంటి దోషములు, ప్రాణాపాయ గండములు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాల వ్యాధులు, అనుక్షణం రోగాలతో ఇబ్బంది పడటాలు, అలాగే ధన నష్టాలు, ప్రాణ నష్టాలు, ఆరోగ్య నష్టాలు, కుటుంబ నష్టాలు, దాంపత్య నష్టాలు, పిల్లలకి విద్యా నష్టాలు, యవ్వనంలో వివాహ నష్టాలు, దాంపత్యంలో కుటుంబ నష్టాలు, కుటుంబ కలహాలు, ఇలా అనేక రకాలు. ఇందాక చెప్పే సిద్ధగుటికా వారి ఇన్ని రకములైనటువంటి వాటికి ఒక అద్భుతమైనటువంటి దివ్య ఔషధం 8 ముఖముల రుద్రాక్ష. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ విద్య వల్ల నష్టపోతున్నాం, విద్యలో నష్టపోతున్నాం, దానికో కాంబినేషను. వివాహం అవ్వకపోవటం వల్ల నష్టపోతున్నాం, అదో దానికో కాంబినేషను. వివాహం అయి నష్టపోతున్నాం, దానికో కాంబినేషన్. ఇట్లా అనేక రకములైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. అంటే దేని పక్కన ఏది తగిలించటం ద్వారా, అది కంఠమాలగా ధరించటం ద్వారా కార్య సానుకూలత అనేది ఏర్పడుతుంది అంటానికన్నమాట. ఇది ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా మీకు చక్కగా శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో సుస్పష్టంగా, క్లారిటీగా, క్లియర్గా, నిర్దుష్టంగా, నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా చక్కగా తెలియచేసి మీకు అందజేయడం జరిగేటువంటి వస్తువు అది. దాన్ని వస్తువు అనకూడదు, దైవ స్వరూపం అని అనాలి. ఎందుకంటే సిద్ధగుటిక కదా, అంత అత్యద్భుతం. దాన్ని ధరించటం ద్వారా ఇవన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలియచేయటం, శాస్త్రోక్త విధి విధానాలతో దాన్ని మీకు అందజేయటం జరుగుతుంది.